యాదమ్మను పట్టుకునడానికి జగదాత్రి, రమ్య ఇద్దరు కలిసి ఆశ్రమంలో అడుగు పెడతారు. పూజలు పునస్కారాలని అడ్డు పెట్టుకొని మత్తు పదార్థాలు ఆడవాళ్ళ చేత సప్లై చేయిస్తూ ఉంటారు. ఇదంతా జగదాత్రి తెలుసుకుంటుంది. యాదమ్మను ఎలాగైనా రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవాలని చెప్పేసి ఇక బరిలోని దిగుతుంది. అదంతా తెలుసుకున్న తర్వాత ఈలోపు యాదమ్మ మనుషులు వెంటనే తన తాలూకు మల్లేశం చనిపోయిన వార్త యాదమ్మకు తెలుస్తుంది. దాని ప్రకారంగానే జేడీకేడి ఇప్పుడు మన ఆశ్రమంలో ఉన్నారని చెప్పేసి యాదమ్మ మనుషులు తన రౌడీలు వెంటనే యాదమ్మకు ఇన్ఫర్మేషన్ చేస్తారు. ఆ సమయంలో జగదాత్రి ఒక అమ్మాయిని ఇబ్బంది పెడుతూ అలా కిడ్నాప్ చేసి కట్టి పడేసి నువ్వు మత్తు పదార్థాలు వెంటనే అందచేయకపోతే నీ కుటుంబాన్ని చంపేస్తానని బెదిరిస్తుండగా ఈలోపు జగదాత్రి వాళ్ళ మీద అటాక్ చేయాలనుకుంటుంది. కానీ నిజం బయటపడుతుందని చెప్పేసి ఓర్చుకొని ఉంటుంది. ఈలోపు యాదమ్మ పూజలు పునస్కారాలని చెప్పేసి విధంగా వాళ్ళకు చెప్తూ ఉంటుంది. మీకు నగలు కావాలంటే ఇలా ఈ విధంగా చేయాలి అని చెప్పేసి అన్న తర్వాత వచ్చిన ఆడవాళ్ళందరూ యాదమ్మ మాటలు వినిపించుకొని అలాగే చేస్తామని అంటారు. అప్పుడు యాదమ్మ ఇద్దరిని సెలెక్ట్ చేస్తుంది. అది ఎవరో కాదు, జగదాత్రి ఉన్ను రమ్య ఇద్దరిని సెలెక్ట్ చేస్తుంది. ఈరోజు వాళ్ళ చావుకు వాళ్ళే ఎదురు వస్తున్నారనుకుంటుంది. ఇలా సమాచారం వెంటనే యాదమ్మకు చెప్పడానికి రౌడీలు వెంటనే యాదమ్మ దగ్గరికి వస్తారు. అమ్మ, ఇక్కడే ఆ జేడీకేడి మారు వేషంలో ఉన్నారని మనకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఎలాగైనా సరే నేను అరెస్ట్ చేయడానికి ఇక్కడికి వచ్చారు. రెడ్ హ్యాండెడ్గా దొరికిపోతాం. వాళ్ళని ఎలాగైనా బయటికి పంపించే మార్గం కాకుండా వాళ్ళని ఇక్కడనే పాత్ర పెట్టేలా చెయ్యమ్మా అనే విధంగా యాదమ్మ రౌడీకి చెప్తాడు. అప్పుడు వెంటనే యాదమ్మ, అదంతా నేను చూసుకుంటాను, వాళ్ళు ఎవరో కాదు, నేను ఎలాగైనా వాళ్ళని కనిపెడతాను, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళరా అనే విధంగా ఇలా మాట్లాడుకుంటుండగా మరోవైపు నిషి ఇంటికి కోపంగా వెళ్తుంది. ఇంట్లోకి వెళ్ళిన తర్వాత తన రూమ్లో అన్ని విసిరి కొడుతుండగా వైజయంతి, ఇదేంటి నిషి అంత కోపంగా అన్ని విసిరి కొడుతుందని చెప్పేసి లోపలికి వెళ్ళిపోతుంది. ఏందమ్మి ఇట్ట అన్ని విసిరి కొడుతుందో కోపంగా? నాకు చాలా అవమానం జరుగుతుంది. రోజు రోజుకి అసలు నా మీద నాకే అసహ్యం వేస్తుంది. అసలు యువరాజ్ ఆఫీస్కి వెళ్ళడం ఏంటో కానీ దాంతో రాసుక పూసుక తిరుగుడే సరిపోతుంది. అందరి ముంగట నాకు అవమానం జరిగింది. అసలు అది యువతి నా భర్తతో కలిసి భోజనం చేయడానికి, అంతేకాకుండా నాదేదో తప్పున్నట్టుగా యువరాజ్ ఆఫీస్ వాళ్ళందరి ముంగట నా పరువు తీశాడని చెప్పేసి ఈ విధంగా నిషి గొడవ చేస్తూ ఉంటుంది. ఏందమ్మి అట్ట మాట్లాడుతున్నావు? వాడు ఆఫీస్లో నీ మీద చెయ్యెత్తడం ఏంటి? ఆ సోని వల్ల ఇదంతా జరుగుతుంది. అసలు దాన్ని చంపేస్తాను అనే విధంగా తన దగ్గర గన్ తీసుకుంటుంది. ఏందమ్మి ఆవేశం పనికిరాదు అని విధంగా అంటుండగా ఈలోపు వెంటనే యువరాజ్ ఇంటికి వస్తాడు. ఆ సమయంలో యువరాజ్ చూసి మండిపడుతూ ఉంటుంది నిషి. ఏంది బోడా, ఏం జరిగింది అని చెప్పేసిన తర్వాత వెంటనే అక్కడ జరిగిన విషయం చెప్తాను. అయినా అదేంటి నీ మీద పెత్తన చేస్తూ నువ్వు అది కలిసి భోజనం చేస్తే ఎవరికైనా కడుపు మండదా ఏంటి? అయినా ఇదంతా నిషి తప్పమ్మా, ఇంకా నా తప్ప అని చెప్పేసి వెంటనే కోపంతో నిషి యువరాజ్కి గన్ గురిపెడుతుంది. ఏంటి నిషి, చంపాలనుకుంటున్నావా? చంపేసేయ్ అని అంటుండగా, నువ్వు దానికి సపోర్ట్ చేస్తూ నన్ను అవమానించావు కదా, అందుకనే ఒళ్ళు మండిపోతుంది. నువ్వు చావడం కాదు, నేను చేస్తాను. అప్పుడు దాంతో కలిసి నువ్వు హ్యాపీగా ఉంటూ కానీ అనే విధంగా రెచ్చగొట్టినట్లు మాట్లాడుతుంటుంది. ఈలోపు దివ్యాంక సోనికి ఫోన్ చేస్తుంది. సోని మాట్లాడుతూ అనుకున్నట్టుగా ఇంత ప్లాన్ సక్సెస్ అవుతుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మీరు అనుకున్నట్టుగా ఆ కౌశికి మీ కాళ్ళ దగ్గరికి వస్తుంది. యువరాజ్ మేనన్కి పనిచేస్తూ దాసోహం అవుతాడు. ఇప్పుడు ఆ కాపురంలో చిచ్చు పెట్టాను అనే విధంగా అనుకుంటుండగా ఇంకా నిషికి యువరాజ్ మీద పగ పంతం పెరిగిపోవాలి. సరే మేడం అని చెప్పేసి కాల్ కట్ చేస్తుంది. యువరాజ్కి సోని ఫోన్ చేస్తుంది. వెంటనే ఆ ఫోన్ నెంబర్ నిషి చూస్తుంది. స్పీకర్ పెట్టి మాట్లాడడానికి కోపంగా అంటుంది. వెంటనే స్పీకర్ పెట్టి మాట్లాడతాడు. హలో సార్, సారీ సార్, మనిద్దరం కలిసి భోజనం చేస్తుండగా అన్ఎక్స్పెక్టెడ్గా మ్యామ్ వచ్చి అపార్థం చేసుకుంది అనే విధంగా అంటుండగా, పర్లేదు సోని, లేదు సార్, మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నాను. అసలు ఏంటంటే ఇలా మీరు అపార్థం చేసుకోవడం నాదే పొరపాటు. కానీ నా మనసులో మాట చెప్పక తప్పట్లేదు సార్. మీరంటే నాకు ఇష్టం, మిమ్మల్ని ప్రాణం కంటే ఎక్కువ ప్రేమిస్తున్నాను చెప్పేసి ఈ విధంగా
సోని స్పీకర్లో కావాలని చెప్పేసి నిషికి వినిపించేలా మాట్లాడుతుంది. అప్పుడు వెంటనే యువరాజ్ సోని మాటలు విని షాక్ అయిపోతాడు. ఇప్పుడు విన్నావు కదా, అది ఎంతలా నీకు ఐ లవ్ చెప్తుందో, అది జస్ట్ ఫ్రెండ్ అన్నావు, ఆఫీస్లో వర్క్ చేశా అని చెప్పేశాను, కానీ ఏకంగా నా కాపురంలో చిచ్చు పెట్టడానికి అది నీ దగ్గర అవుతుందని అర్థమవుతుంది. ఇక నువ్వు బ్రతకడం కాదు, నేను బ్రతకడం కాదని చెప్పేసి కోపంగా గన్ పెడుతూ ఉంటుంది. ఇదిలాగా ఉండగా మరోవైపు ఇక్కడ దుష్ట శక్తులని మనని ఎలాగైనా దెబ్బతీయడానికి నేను చేసే పూజను ప్రతిఫలం లేకుండా చేస్తున్నారు. ఆ దుష్ట శక్తులను మీరు ఏం చేయాలనుకుంటున్నారని చెప్పేసి యాదమ్మ అక్కడికి వచ్చిన భక్తులందరినీ అడుగుతూ ఉంటుంది. అప్పుడు ఆ భక్తులందరూ కలిసి యాదమ్మ మాటలు విని వెంటనే వాళ్ళను తరిమి కొట్టేయడా చంపేయాలి అనే విధంగా అంటుండగా, ఇక ఎక్కడో లేరు, ఇక్కడ ఉన్నారు ఆ దుష్ట శక్తులు అని చెప్పేసి జగదాత్రిని రమ్యను చూపిస్తుంది. ఆ దుష్ట శక్తులను చంపేయండి అంటుండగా వెంటనే అదే సమయానికి ఇక కేదార్ ఎంటర్ అవుతాడు. ఒక్కొక్కరి తాట తీస్తుండగా ఆ సమయంలో యాదమ్మ బండారం మొత్తం ఇక రికార్డ్ అవ్వబోతుంది. ఆ రికార్డు వెంటనే జగదాత్రి చేతిలో ఉంటుంది. ఆ సమయంలో యాదమ్మ ఇక జగదాత్రి దగ్గర నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. వెంటనే యాదమ్మను కొడుతుంది. ఎంతమందిని మోసం చేసి ఇక నువ్వు టార్గెట్ చేసి ప్రతి ఆడవాళ్ళని చంపేస్తున్నావు కదా, నేను వదిలిపెట్టను. ఈ జేడి దగ్గర కేడి దగ్గర తప్పించుకోవాలనుకుంటున్నావా యాదమ్మ? నువ్వు చేసిన అక్రమాలతో సహా సాక్ష్యాలు నా దగ్గరున్నాయి, పద అంటుండగా వెంటనే జగదాత్రిని తోసేసి అక్కడ కత్తి పట్టుకుంటుంది. కత్తి వెంటనే జగదాత్రి మెడ మీద పెడుతుంది. ఈలోపు ఇక కేదార్ రమ్య చాలా కంగారు పడుతూ ఉంటారు. మీరు గనుక నన్ను బయటికి పంపించకపోతే ఈ జగదాత్రిని చంపేస్తాను, ఇక నన్ను వెళ్ళమంటారా, ఈ జగదాత్రి ప్రాణం తీయమంటారా అని అంటుండగా, ఇక యాదమ్మ నువ్వు చాలా పొరపాటు చేస్తున్నావు, ఎవరి మీద చెయ్యి వేసావో అది నువ్వు గుర్తుపట్టనంత చెయ్యి వేశావు. ఇక తనకి ఆపద కాదు కదా, తను ఉగ్రరూపం చూపిస్తే నువ్వు బ్రతకలేవు. అయినా నాకంటే ఏ ఉగ్రరూపం లేదు, నన్ను ఇక లొంగిపోమ్మంటారా లేకపోతే ఈ జగదాత్రిని చంపేయమంటారా అనే విధంగా మెడ మీద కత్తి పెట్టేసరికి వెంటనే జగదాత్రి యాదమ్మ కాలు నొక్కేసరికి తన చేతిలో ఉన్న కత్తి కింద పడిపోతుంది. వెంటనే యాదమ్మ 2 చెంపలు వాయిస్తుంది. యాదమ్మ 2 చెంపలు వాయించిన తర్వాత ఈలోపు వెంటనే యాదమ్మను ఇక పోలీసు కస్టడీకి తీసుకొని వెంటనే తనని అరెస్ట్ చేసి జనాలందరికీ ఇక కనువిప్పు చేస్తుంది. ఆ సమయంలో ఇలాంటి వాళ్ళని నమ్మి మీరు మోసపోయి సొమ్ములు ఇచ్చి తర్వాత వాళ్ళు మీ ఇష్టానికి ప్రాణాన్ని కూడా అడ్డుపెట్టి ప్రాణగండంతో కాటుగా మీ ప్రాణాలు కూడా తీస్తున్నారు, మీ పిల్లలకు దూరం అవుతున్నారు. ఇలాంటి వాళ్ళ స్వామీజీలను ఇలాంటి వాళ్ళను ఎవరిని నమ్మకూడదు అని చెప్పేసి జగదాత్రి కేదార్ ఇద్దరు కలిసి అనౌన్స్ చేస్తూ ఉంటారు. ఇక మరోవైపు ఇదంతా మనసులో పెట్టుకొని నిషి ఇంట్లో గొడవ చేస్తూ, అంతేకాకుండా యువరాజ్కి ఆఫీస్ వెళ్ళడానికి వీల్లేదని చెప్పేసి గొడవ పడుతూ ఉంటుంది. ఇక మరోవైపు సోని మనసులో మాట చెప్పేసరికి సోనిని చంపేంత కోపంగా రగిలిపోతూ ఉంటుంది. మరి జగదాత్రి ప్రాబ్లంని ఎలా సాల్వ్ చేస్తుంది అనేది తెలుసుకుందాం.